హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మీరు ఎప్పుడైనా సజ్జ రొట్టె తిన్నారా? మీరు తిన్నారు, దాన్ని మళ్ళీ మీరు చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో తెలియదా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. నేను ఇప్పుడు మీకు సజ్జ రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ఎండ్ టు ఎండ్ వాచ్ చేయండి. సో ఫస్ట్ సజ్జపిండి తీసుకొని దాంతో సాల్ట్ అండ్ వాటర్ వేసేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ముద్ద చేస్తే అలా ఉండాలన్నమాట, సాఫ్ట్గా ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసేసి దాన్ని తడిపేసి పిండేసేయండి. మొత్తం డ్రైన్ చేయాలి. వాటర్ డ్రైన్ చేసి దాని మీద పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్యారలల్గా గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి దాన్ని హీట్ చేయండి. సో హ్యాండ్తో అలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ ఒక షేప్ని తీసుకురండి. మోస్ట్లీ సర్కిల్ చేస్తే బెస్ట్, ఎందుకంటే ప్యాన్ సర్కిల్లో ఉంటుంది కాబట్టి. లేదు మీ ప్యాన్ డిఫరెంట్ షేప్లో ఉంటే ఆ షేప్లో చేసుకొని ఆ ప్యాన్ మీద రొట్టె అనేది వేయాలి. క్లాత్ డైరెక్ట్ తీసుకెళ్ళి జాగ్రత్తగా వేయండి. సెంటర్లోకి రావాలి. కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత ఆ క్లాత్ని పీల్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ అండి. హోల్స్ ఏం లేకుండా జాగ్రత్తగా పీల్ ఆఫ్ చేయండి. అది కాలుతూ ఉంటుంది ఒకవైపు, ఇంకోవైపు మీరు ఇంకో రొట్టెకు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకంటే ఒక బంచ్ ఆఫ్ తీసుకొని దాన్ని రొట్టెలా చేసుకోవాలి. రొట్టె ఎలా కాగాలంటే చూపించినట్టు అలా రెడ్గా రావాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. మీకు మెత్తగా కావాలంటే కొంచెము ఎర్లీగా తీసేయచ్చు. క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు కాల్చుకోవాలి. సో నేను ఇక్కడ అరౌండ్ 4-5 రొట్టెలు చేశాను. వచ్చేయండి తినేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.